వాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం మరొకసారి ప్రార్థనలో కుటుంబ సమేతంగా ప్రార్థనలో కూర్చున్నాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా, ఆ రోజు మార్తమ్మతో మీరన్న మాట, మరియమ్మతో మీరన్న మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ మాట ఏంటంటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట. ఆ ఉత్తమమైంది ఏంటి అంటే దేవుడి సన్నిధిలో కూర్చోవటం. సో ఈరోజు మనందరము కూడా ఆ మరియమ్మలాగా దేవుడి సన్నిధిలో మనం కూర్చుందాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. గొప్పది నీ కరుణ, గొప్పది నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా, వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోలితివి. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలలో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య
కృప చాలంటివి. ఆత్మలో శక్తి లేక కుమిలిపోవుచుండగా ఆత్మాహారమైతివి. ఆత్మ కలిగి తీర్చితివి. శోధనలో చిక్కుకొని బలహీనుడవ్వగా నీ కృపతో నింపితివి. నీ కృప చాలంటివి. నీ హృదయాన్ని తెరచి ప్రతిపాపించిన యేసుక్రీస్తువా, ఎంత ఘోర పాపినైనా మన్నించు దివ్య కారుణ్యమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అందించావయ్యా నిన్ను నీవుగా, వచ్చావయ్యా సేద తీర్చగా. అందించావయ్యా నిన్ను నీవుగా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు నాయన. ప్రభువా, ఈరోజు వినబోయే వాక్యం అయా మా హృదయాల్లో ఫలించునుగాక ప్రభువా. మాకు ఓదార్పును తీసుకొని వచ్చునుగాక ప్రభువా. మమ్మల్ని విశ్వాసంలో బలపరచునుగాక ప్రభువా. యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన కుటుంబ జీవితంలో అనేకసార్లు భయంకరమైన శ్రమల గుండా వెళ్తాం. అప్పటి వరకు అన్నీ మంచిగానే కనబడతాయి, కానీ ఒకటి తర్వాత ఒకటి నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగినప్పుడు అదొక భయంకరమైన స్థితిలోకి ఆ మనిషిని, ఆ కుటుంబాన్ని తీసుకొని వెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఒకరింట్లో జరిగిన విషాదం గురించి నేను విన్నాను. భార్య, ఒక అనారోగ్యం వల్ల భార్య చనిపోయింది. భార్య చనిపోయిన సుమారు 4-5 రోజుల తర్వాతనే ఆమె భర్త కూడా చనిపోతున్నాడు. ఇద్దరు వ్యక్తులు, కుటుంబంలో ఇద్దరు పెద్ద మనుషులు, కుటుంబంలో ఇద్దరు పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు ఒక వారం వ్యవధిలోనే వాళ్ళు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి, ఆ బంధుమిత్రులకి ఎంతగానో విషాదాన్ని, ఎంతగానో బాధని కలిగించింది. అలాంటి టైంలో, అలాంటి గడ్డు పరిస్థితిలో, అలాంటి భయంకరమైన సమయంలో, సందర్భంలో మనం నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్తాం. బైబిల్లో ఒక మాటని, ఒక వాగ్దానాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన ఎరుగును. మరొకసారి
ఈ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గమై తన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన ఎరుగును. సో మనము ఎప్పుడైతే యెహోవాని ఆశ్రయదుర్గంగా మనం చేసుకుంటామో, బైబిల్ చెప్తుంది ఆయన ఉత్తముడు. ఆయనని ఆశ్రయదుర్గంగా చేసుకున్న వారి పట్ల ఆయన నిలబడతాడు దేవుడు అనే మాటను చదువుతా ఉన్నాం. ఎస్, కొంతమందికి అనారోగ్యం వేధిస్తుండొచ్చు. ప్రభా ఇంకా ఎన్ని రోజులు ఈ అనారోగ్యం, ఎన్ని రోజులు ఈ మందులు నేను తీసుకోవాలి? బహుశా మీరు విసిగిపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయదుర్గంగా తీసుకుంటామో, మన కష్ట సమయంలో దేవుడు ఆ వ్యక్తిని నడిపించేవాడిగా ఉంటాడు. ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. యోబు జీవితం మనం చూస్తే అప్పటి వరకు యోబు కుటుంబం చాలా మంచిగా ఉందండి. కానీ యోబుకి ఒకటి తర్వాత ఒకటి దుర్వార్త యోబు వింటూ వచ్చాడు. ఒకరొచ్చి నీ పిల్లలు చనిపోయారని చెప్తే, ఇంకొకరు వచ్చి నీ గొర్రెలు చనిపోయాయి, ఇంకొకరు వచ్చి నీ దుక్కిటెడ్లు చనిపోయాయి, ఇంకొకరు వచ్చి నీ ఇల్లు నాశనమైంది అని ఒకటి తర్వాత ఒకటి యోబుకి దుర్వార్తలు చెప్తూ ఉంటే, ఆ సమయంలో కూడా యోబు నిరాశపడలేదు. కానీ తన భార్యతో అంటున్నాడు, అమ్మా ఇవన్నీ చెడ్డవి జరిగాయి. భార్య అంటుంది, ఇవన్నీ జరిగాయి కదా, ఆ దేవుని శపించి నువ్వు కూడా చనిపో అని ఆ యొక్క భార్య అంటున్నప్పుడు యోబు మాత్రం అంటున్నాడు, మంచి ఇచ్చినప్పుడు దేవుని చేతులను తీసుకున్నాం కదా, ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి అని యోబు తన విశ్వాసాన్ని దేవుడు ఎందుకు కనపరిచాడు. నా విమోచకుడు సజీవుడు అని దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, తనకు అనారోగ్యం వచ్చినా, తన స్నేహితులు ఆయన హేళన చేసినా, తన ఆస్తిపాస్తులు పోయినా, యోబు మాత్రం దేవుని యందు నమ్మకం ఉంచాడు. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? వాక్యం పలుకుతుంది, ఇంతకు ముందు కంటే రెండింతలుగా దేవుడు యోబు కుటుంబాన్ని దీవించాడు. యోబు ఇంతకు ముందు కంటే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఎస్, ఎందుకు యోబు ఆ ఆశీర్వాదంలోకి వచ్చాడు అంటే, తను నమ్ముకున్న దేవుణ్ణి యోబు విడిచిపెట్టలేదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, శ్రమల్లో దేవుడికి దూరం అవుతారు, శ్రమల్లో దేవుని విడిచిపెడతారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, బహుశా నీ జీవితంలో విసిగిపోయావేమో, వేసారిపోయావేమో. కానీ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ వాగ్దానాన్ని మీకు మళ్ళీ చదివి వినిపిస్తున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమలయందు ఆయన ఆశ్రయదుర్గమై ఉంటాడు, తన యందు నమ్మకం ఉంచి వారిని ఆయన ఎరుగును. హీ నోస్ ద పీపుల్ హూమ్ దే ట్రస్ట్ ఆన్ హిమ్. ఆయన యందు నమ్మకం ఉంచే వారిని యెహోవా ఎరుగును. సో దేవుడు నీ సమస్య గురించి దేవుడికి తెలుసు, నీ వేదన, నీ ఆవేదన గురించి దేవుడికి తెలుసు. నీవు నేను చేయాల్సింది ఒకటే, ఆ దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా మనం చేసుకున్నప్పుడు, ఆయన నీ కోటగా, ఆయన నీ రక్షకుడిగా, ఆయన నీ దేవుడిగా ఆయన ఉన్నప్పుడు, ఎస్, యోబుని ఎలాగైతే మళ్ళీ ఆశీర్వదించాడో నీ శరీరంలోకి మళ్ళీ స్వస్థతను తీసుకొని రాగలుగుతాడు. నీ కుటుంబంలో నువ్వు కోల్పోయిన ఆనందము, సంతోషాన్ని మళ్ళీ దేవుడు తీసుకొని రాగలుగుతాడు. ఈరోజు ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో ఉంటే ఒకసారి గుండె మీద చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నువ్వు నా ఆశ్రయ దుర్గము, నువ్వు ఉత్తముడవు యెహోవా, నిన్ను నమ్మిన వారిని నీవు ఎరుగును అని నువ్వు తెలుసుకుంటావని వాక్యంలో రాయబడింది. ప్రభువా, ఈరోజు నా బాధ నీకు తెలిసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎస్, ఈరోజు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, బహుశా మనుషులకి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. నీ లోపలున్న బాధని
ఇంకొకరు చెప్పుకుంటే అర్థం చేసుకునే పరిస్థితులు వాళ్ళు లేకపోవచ్చు. కానీ నీ హృదయాంతరంలో ఉన్న బాధని నీ దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. ఒకసారి ఆ దేవుడికి చెప్పగలుగుతామా, ప్రభువా ఇదిగో ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొని రా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఎస్, దేవుడు అంటాడు, భారము చేత అలసొలసిన సమస్త ప్రజలారా నా యొద్దకి రండి అని ఆహ్వానించాడు. బహుశా భారంగా ఉందేమో, నీ జీవితమే భారంగా అనిపిస్తుందేమో, నీ కుటుంబమే నీకు భారంగా అనిపిస్తుందేమో. ఆ భారాన్ని యెహోవా మీద మోపుదాం. దేవుడు ఆ భారాన్ని తీసేసి మళ్ళీ నీ జీవితంలో నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు మళ్ళీ నీకు ఇచ్చునుగాక. చాలాసార్లు మనము అలాంటి నిస్పృహలకు వెళ్ళినప్పుడు ఎక్కడా దేవుడు అని ప్రశ్నించే సందర్భాలు కూడా ఉంటాయి. చూడండి, ఏలియా అనేక అద్భుతాలు చూశాడు. దేవుడు చేసిన అనేక అద్భుతాలు ఏలియా చూశాడు. కానీ ఒక్కసారి ఏలియా కొన్ని ఆహాబు, యెజెబెలు మాట్లాడిన మాటలు వింటున్నాడు. ఆ మాటలు ఆయన విన్నప్పుడు ఆయన నుంచి విశ్వాసం వెళ్ళిపోయి ఆయనలోకి భయం వస్తుంది. ఆ భయము ఆయనను వెంటాడినప్పుడు ఏలియా నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ప్రభువా ఇక చాలు, నేను చనిపోతాను అన్న మాటలు ఒక గొప్ప ప్రవక్త మాట్లాడుతున్నాడు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, మనం అనేకమైన శత్రువులతో వెంటాడుతున్నప్పుడు మన నోట్లో నుంచి వచ్చేవి విశ్వాసపు మాటలు కాదు, భయముతో ఉన్న మాటలు. ఈరోజు నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి భయము ద్వారా వచ్చే ప్రతి మాట విశ్వాసపు మాటగా మారునుగాక. ఎందుకంటే భయములో చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఏలియా ఆ భయములో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. ప్రభువా ఇక చాలు, నేను చనిపోతాను, అనేక మార్లు ఆయన నోట్లోంచి అదే మాట వస్తూ ఉంది. ఈరోజు ఆ భయములో, ఆ కృంగుదలలో నీ నోట్లోంచి కూడా అవిశ్వాస మాటలు వస్తున్నాయేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను, నీ కుడి చేతిని పట్టి నేను నడిపిస్తాను అన్న వాగ్దానం అనేక మార్లు బైబిల్లో చూస్తున్నాం. అవునండి, బహుశా భయము, ఆ రోజు శిష్యులు అందరూ కూడా అదే భయంలో ఉన్నారు. కానీ ఆ భయంలో ఉన్న శిష్యులని మళ్ళీ ఒకసారి దేవుడు బలపరిచి, యేసుప్రభు బలపరిచి వాళ్ళకి తన ఆత్మశక్తినిచ్చి వాళ్ళని అపోస్తులుగా యేసయ్య నిలబెట్టాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మన స్థితిని గమనించుకుందాం. నీ దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆ రోజు యేసయ్య గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చెమట రక్తముగా మారింది. యేసు ప్రభు తన శక్తిని కోల్పోతున్నాడు. కానీ దేవుడికి స్తోత్రం, తండ్రి దేవుడికి స్తోత్రం, ఒక దేవుడిని పంపించి యేసు ప్రభుని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆ పరిస్థితిలో నిన్ను కూడా దేవుడు తన దేవదూతల్ని పంపించి నిన్ను, నీ కుటుంబాన్ని బలపరచునుగాక. నువ్వున్న ఆ భయంలో నుంచి, నీవున్న ఆ వేదనలో నుంచి, నీవున్న ఆ బాధలో నుంచి దేవుడు నీకు విడుదలని దయచేయునుగాక. ఎస్, మనం దెబ్బ మీద దెబ్బ, ఒకటి తర్వాత ఒకటి అనుకోని రీతిగా మన జీవితంలో జరిగినప్పుడు మనం అలాంటి పరిస్థితికి వెళ్తాం. కానీ ఈరోజు యెహోవాని మన ఆశ్రయదుర్గంగా చేసుకుందాం. బైబిల్లో ఆ వాగ్దానాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఉత్తముడు, ఆయన ఆశ్రయదుర్గముగా ఉండును, ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుడు నీ బాధని ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుని నమ్మినట్లయితే, దేవుని ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు నీ వేదనని, దేవుడు నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడి మీద మన భారాన్ని పెడదాం. మనం మోయలేని ఆ భారాన్ని యెహోవా మీద ఉంచుదాం. అండ్ రిటర్న్గా దేవుడు నీకు నాకు తన
శాంతిని, సమాధానాన్ని, తన స్వస్థతను దేవుడు ఇచ్చి నీకు సంపూర్ణ విశ్రాంతిని దేవుడిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం ఈరోజు దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకుందాం. దేవుని మన కోటగా చేసుకుందాం. దేవుని అన్ని విషయాల్లో ప్రభువా ఈ స్థితిలో కూడా నా జీవితంలో, నా కుటుంబంలో అద్భుతము చేయగలుగుతావని మేము నమ్ముతున్నాం అని మన నమ్మకాన్ని దేవుడి వైపు ఉంచుదాం. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని ప్రభువా ఈ యొక్క పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొని రా అని ప్రార్థన చేద్దాం. శక్తి లేక కుమిలిపోవచుండగా ఆత్మాహారమైతివి, ఆత్మా కలిగి తీర్చితివి. శోధనలో చిక్కుకొని బలహీనుడవ్వగా మీ కృపతో నింపితివి, మీ కృప చాలంటివి. శక్తి లేక కుమిలిపోవచుండగా ఆత్మాహారమైతివి, ఆత్మా కలిగి తీర్చితివి. శోధనలో చిక్కుకొని బలహీనుడవ్వగా మీ కృపతో నింపితివి, మీ కృప చాలంటివి. హృదయాన్ని తెరచి ప్రతి పాపించిన యేసుక్రీస్తువా, ఎంత ఘోర పాపినైనా మన్నించు దివ్య కారుణ్యమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పదో. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అందించావయ్యా నిన్ను నీవుగా, వచ్చావయ్యా సేద తీర్చగా. అందించావయ్యా నిన్ను నీవుగా. కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. మా జీవితాలకి ఆది సంభూతుడమైన దేవా, మాకు ఆశ్రయదుర్గమైన ప్రభువా, ఈరోజు ఈ వాక్యం విన్న నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభువా నిరాశలో, నిస్పృహలో, ప్రభువా కృంగుదలలో, ప్రభువా బాధలో, ప్రభువా అలాగే బ్రతుకులో వేసారిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓదార్చమని కోరుతున్నాం ప్రభువా. వాళ్ళందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరొక్కసారి ప్రభువా వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న బాధని, వాళ్ళలో ఉన్న వేదనని, వాళ్ళలో ఉన్న భయం నుంచి వాళ్ళ సంపూర్ణ విడుదల పొందుకొని మీ నుంచి వచ్చే శాంతి, సమాధానం, ధైర్యం వాళ్ళు పొందుకొని జీవింతురుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.